హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా టేస్టీగా ఉండే పూరీలండి. పూరీ అనేది సాఫ్ట్గా రావాలి అండ్ అలాగే నూనె పీల్చకుండా ప్రతి పూరీ కూడా చక్కగా పొంగుతూ రావాలంటే ఏం చేయాలో ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. సో మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంకా ఇక్కడ నేను చక్కగా బాంబే చట్నీ చేసుకున్నాను. ఇలాగా పూరీని చక్కగా బాంబే చట్నీతో తీసుకుంటే చాలా టేస్టీగా బాగుంటుంది. సో ఇంకా ఇక్కడ ఆయిల్ అనేది కూడా ఏమీ పీల్చలేదండి మన పూరీలు, అంత బాగున్నాయి. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక 2.5 గ్లాసులు గోధుమ పిండి తీసుకున్నానండి ఒక బౌల్లోకి. సో ఇంకా దీనిలోకి నేను సుజీ రవ్వ, బొంబాయి రవ్వ ఉంటుంది కదా, మనం ఉప్మా చేసుకుంటాము. సో ఆ రవ్వని ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను దీనిలోకి. సో అండ్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా కొంచెం వేసుకున్నాను, చూసి వేసుకోండి సాల్ట్ అనేది. సో ఇంకా ఇలాగ పొడి పిండిని ఇలాగ మొత్తం ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక 2 స్పూన్స్ కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, సో ఇంకా కుకింగ్ ఆయిల్ అనేది కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మంచిగా మన పూరీ అనేది సాఫ్ట్గా వస్తుంది, పూరీ అనేది కూడా చక్కగా పొంగుతూ వస్తుందండి దీనివల్ల, ఈ బొంబాయి రవ్వ అండ్ అలాగే ఆయిల్ వేయటం వల్ల. సో ఇంకా ఇక్కడ వాటర్ తీసుకున్నాను, వాటర్ కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మన పిండిని అనేది కలుపుకోవాలండి. ఇలాగ చక్కగా మనం పిండిని ఎంత మంచిగా సాఫ్ట్గా కలుపుకుంటామో పూరీ అనేది కూడా అంత మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో పూరీ పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ మూత పెట్టేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. తర్వాత మూత తీసుకొని మనం ఒకసారి మంచిగా మళ్ళీ ఇలాగ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత అలాగ కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలాగ చక్కగా బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలాగ బాల్స్ అన్నిటిని కూడా చేసుకుని సైడ్కి పెట్టేసుకోవాలి. అండ్ అలాగే ఇక్కడ నేను పూరీ కూరకు బాంబే చట్నీకి ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ ఇంకా నేను ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అండ్ దీనిలోకి ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర కూడా వేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి అండ్ అలాగే దీనిలోకి కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను. మొత్తం ఇలాగ కలిపేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అండ్ అలాగే ఇక్కడ మనం బాల్స్ చేసుకున్నాం కదా, సో ఇంకా ఇలాగ పూరీ కర్రతోటి చక్కగా పిండిని కొంచెం కొంచెంగా చల్లుకుంటూ ఇలాగ మంచిగా చేసుకోవాలండి. సో చూసారా, ఇలాగా కొంచెం మీడియం సైజ్గా ఇలాగ చేసుకుంటేనే పూరీ అనేది మంచిగా పొంగుతూ వస్తుంది అనమాట. సో ఇంకా నేను ఒక కళాయిలోకి ఆయిల్ వేసేసుకొని ఇలాగ పూరీలన్నిటిని కూడా చక్కగా వేసి తీసుకున్నాను. ప్రతి పూరీ కూడా చక్కగా ఇలాగ పొంగుతూ వచ్చిందండి. సో ఇంకా ఇలాగా మన ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి. దీనిలోకి కొంచెం ఉప్పు, కారం కూడా వేసాను, రుచికి సరిపడా చూసి వేసుకోండి. సో ఇంకా దీనిలోకి ఒక 1.5 గ్లాస్ తోటి వాటర్ కూడా పోసేసుకున్నాను. సో వాటర్ అనేవి కూడా బాయిల్ అవుతూ ఉన్నాయి. బాయిల్ అవుతున్నప్పుడు ఒక సైడ్కి నేను కొంచెం గోధుమ పిండిని ఒక 2 స్పూన్లు వాటర్లో వేసి కలుపుకొని ఆ లిక్విడ్ని దీనిలో వేసేసుకొని మొత్తం ఇలాగ ఒకసారి కలిపేసుకున్నాను. ఒక 5 మినిట్స్ కుక్ అయిపోయిన తర్వాత సో ఇంకా మన పూరీ కూర బాంబే చట్నీ అనేది రెడీ అయిపోయిందండి. ఇంకా నేను ఇప్పుడు స్టవ్ ఆపేసుకున్నాను. సో ఇలాగ చక్కగా పూరీతో తీసుకున్నాను ఇలాగ బాంబే చట్నీని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.